మరణాల నేపథ్యంలో గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. అక్కడి పంచాయతీరాజ్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిసరాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకించి త్రాగునీటి సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే రామాంజనేయులు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలోని నీటిని ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణమే నీటి అమ్మకాలు నిలిపివేయాలన్నారు. తురకపాలెంలో ట్యాంకర్ల ద్వారా నీరు అమ్ముతున్న వారిపై చర్యలుంటాయంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. తురకపాలెంలో జరుగుతున్నటువంటి వర్ష మరణాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తురకపాలెం గ్రామంలో కూడా పర్యటిస్తూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు కూడా ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? గత 3 నెలల నుంచి కూడా దాదాపు 40 వరకు మరణాలు జరిగినాయి. ఎందుకని అసలు? ఇది 3 నెలల క్రితము మా పార్టీ కార్యకర్త, క్రియాశీలకమైనటువంటి కార్యకర్త సురేష్ గారు అకాల మరణం పొందారు. అబ్బాయికి పట్టున 50 సంవత్సరాలు కూడా లేవు. సో అక్కడ కారణాలు వెతికితే డాక్టర్ల యొక్క ఇచ్చిన రిపోర్ట్లు, తర్వాత ఆయన మెడికల్ ప్రిస్క్రిప్షన్ అన్నీ చూసిన తర్వాత ఆయన లివరు, కిడ్నీ ఇవన్నీ కూడా చెడిపోయాయి అని చెప్పారు. దానికి కారణాలు ఏంటంటే కొద్దిగా నాసిరకమైనటువంటి మందుకు ఆయన అలవాటు పడిపోయారు. గత 5-6 సంవత్సరాలుగా విపరీతంగా తాగడం వల్ల ఇది సంభవించింది అన్నది జరిగింది. సరే, దాన్ని మనం అంత తొందరగా నిర్ధారణ చేయకూడదని ఒక 2 రోజులు ఆగితే 2 రోజుల్లో 2 మరణాలు జరిగాయి. ఆ వాటికి కూడా ఇదే రీజన్ చెప్పారు. సో వెంటనే డిఎంఎన్హెచ్ఓకి చెప్పి దీని మీద వెంటనే చర్యలు తీసుకోమంటే ఆమె చేయగలిగిందంతా చేశారు. తర్వాత కలెక్టర్ దృష్టిలో పెట్టాం. తర్వాత కమిషనర్ గారు సీఎం గారు దృష్టిలో పెడితే సీఎం గారు వెంటనే స్పందించి గత 3 రోజులుగా స్టేట్ మొత్తం కూడా ఇక్కడికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రకాల్లో సర్వేలు చేస్తున్నారు. ఈరోజు కూడా 14 టీములు ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని కోణాల్లో దీనికి ఏ రకమైనటువంటి కారణాలు ఉన్నాయో అవన్నీ చూస్తారు. ఇందులో 2 రకాల వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, కొన్ని 2 సామాజిక కోణంలో ఉంది. 3వది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కూడా ఇందులో ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ వాటరు 250 అడుగుల్లో పంచాయతీ వాళ్ళు నీళ్ళు ఇస్తుంటే పక్కన బోర్లో విచక్షణ రహితంగా 500 లోపల వేసేసి ఆ నీళ్ళని బయట అమ్ముకునేటటువంటి సంస్కృతిని తెరలేపారు. ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తప్పు, ఇక్కడ నీళ్లు ఇవ్వాలని అంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు. సో అది వెంటనే దాన్ని అరికట్టడానికి వెంటనే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. వెంటనే ఇప్పుడు ఆ నీళ్లు మెయిన్గా మాకు రావాలి. సో దానికే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా లీడర్లంతా కూడా రేపు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఆ నీళ్ళనే ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. 2వది శానిటేషన్కి సంబంధించి కూడా గత వైసీపీ పాలనలో పంచాయతీ నిధులంతా కూడా దారి మళ్లించడం వల్ల శానిటరీ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు డ్యూటీలు వదిలేశారు. అయితే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, సార్ మేము భయంతో ఉన్నాం, ఈ పనులు చేయాలంటే మాకు 7,000 ఇస్తున్నారు, మాకు సాధ్యం కాదు, మాకు 10,000 ఇవ్వాల్సి ఉందంటే సరే పంచాయతీతో మాట్లాడి 10,000 రూపాయలు ముగ్గురికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రేపటి నుంచి శానిటేషన్ కూడా జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మెయిన్గా మనకేంటంటే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నటువంటి వాటి వాస్తవం. సో ఆ మూఢనమ్మకాలను మనం నమ్మకపోయినా వాళ్ళ భయస్థులు అంటే బాధితుల యొక్క భయం ఉంది కాబట్టి వాళ్ళని నివారించాల్సిన బాధ్యత మా మీద ఉంది. వెంటనే గ్రామస్తులతో మాట్లాడితే ఇక్కడ కులం కాదు ముఖ్యం, మాకు ఊరు ముఖ్యం, ఊరిలో ఉన్న వాళ్ళంతా అన్నదమ్ములమే, ఖచ్చితంగా ఎవరికి ఆ మూఢనమ్మకం ఉన్నా దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉందని చెప్పి వెంటనే ఆ రాళ్ళని బొడ్డు రాళ్ళు అంటారా ఇంకో రాళ్ళు అంటారా వాటిని తొలగించడానికి శ్రీకారం చుట్టారు. సాయంకాలానికల్లా అది అయిపోతుంది. ఇకపోతే మెయిన్గా ఏంటంటే మాకు లిక్కర్కి సంబంధించి బెల్ట్ షాపులు ఉన్నాయని, ఆ బెల్ట్ షాపుల్లో నాసిరకం అమ్ముతున్నారు అన్నటువంటి వాదన కూడా ఉంది. ఏ కోణంలో ఉన్నా ఆ బెల్ట్ షాపులను వెంటనే మూసేయండి అని చెప్పాము. దాని మీద పోలీసు ఎక్సైజ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక రివ్యూ కూడా పెట్టుకున్నారు. సో అందుకే కమిషనర్ గారు కలెక్టర్ గారు కూడా వచ్చారు. వీళ్ళు రిపోర్ట్ కూడా వెళ్తుంది. సాయంకాలానికి మనకు సాయంకాలం కానీ రేపు కానీ దీనికి అసలు కారణం ఒకటి వస్తుంది. అయితే ఒకటి ఇది బ్యాక్టీరియా వైరస్ అనేటువంటిది ఏదో కారణం వస్తుంది. బట్ ఈ కారణం వచ్చే 500 కుటుంబాలు ఉన్న తురకపాలెంలో కేవలం కొన్ని కుటుంబాల మీద ప్రభావితం చూపుతుందంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించాల్సిన విషయం, మనం సారాకు దూరం కావాలి. సారా తాగండి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. అన్నం తిన్న తర్వాత రాత్రి ఎప్పుడో ఒక దాన్ని ఏమంటారు ఒక పెగ్గో 2 పెగ్గులో వేసుకొని ఆగి నిద్రపోవచ్చు. కానీ పొద్దుటి నుంచి మొఖాలు కూడా దాంతోనే కడుక్కొని టిఫిన్ కూడా దాంతోనే చేస్తే
నువ్వు పోవడమే కాదు, నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి నీ భార్య మంగళసూత్రం లేకుండా అవుతుంది, నుదుటి మీద కుంకుమ పోతుంది, నిన్ను నమ్ముకొని వచ్చిన పిల్లలు అనాథలు అవుతారు. ఈ ఆలోచనలన్నీ మగవాళ్ళు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే ప్రధానంగా ఇటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ గత 3 నెలల నుంచి కూడా మరణాలు జరుగుతూ ఉన్నాయి, కనీసం పట్టించుకొని కూడా పరిస్థితి అంటూ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? తప్పకుండా ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడికి ఏఎన్ఎంలు వారంలో 2 రోజులు 3 రోజులు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ కనీసం కాలనీలో తిరిగి ఏం జరుగుతుంది, మరణాలు జరిగినప్పుడు దీనికి రీజన్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళకి ఆ స్థాయి లేకపోతే పై స్థాయిలో అధికారులకైనా డాక్టర్లకైనా పైన ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓలకైనా చెప్పాల్సినటువంటి ధర్మం ఉంది. మరి వాళ్ళు చెప్పారా లేదన్నది పక్కన పెడితే నా దృష్టికి వచ్చిన వెంటనే డిఎంఎన్హెచ్ఓతో మాట్లాడితే వెంటనే స్పందించిందామే. బట్ స్పందన కన్నా ముందు ఏం జరిగిందన్న దాని మీద మనకు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అండగా ఉండబోతుంది? రేపటి రోజున మరలా ఇట్లాంటి ఏదైతే మంచినీటి కావచ్చు ఎటువంటి మీద పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తురకపాలెంలో జరిగినటువంటి సంఘటన ఇది తురకపాలెంకి సంబంధించింది కాదు. గత వైసీపీ పాలనలో నాసిరకం సారా తాగినటువంటి కుటుంబాలు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. సో వాళ్ళు తేల్చుకోవాల్సింది ఒకటి, మనం ఇప్పటికైనా సారాను తగ్గించుకోవాలి, మన కుటుంబాలు మన ఆరోగ్యాలు కాపాడుకోవాలన్న ఆలోచన తురకపాలెం నుంచే స్టార్ట్ కావాలి. శానిటేషన్కి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే నిన్ననే నిధులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీలకు డబ్బులు కొదవలేదు. ఇప్పుడు అన్ని పంచాయతీలతో రేపో ఎల్లుండో మీటింగ్ పెట్టి సర్పంచులతోనూ, కొన్ని చోట్ల ఏమవుతుందంటే సర్పంచులు వైసీపీ వాళ్ళని సహకరించడం లేదు, సెక్రటరీలు చేతులు మరి వాళ్ళు సంతకాలు పెట్టకపోతే మేము ఏం చేయాలంటున్నారు. ఇది ఒక ఇండికేషన్గా, ఒక హెచ్చరికగా తీసుకొని రేపో ఎల్లుండో మన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈ సర్పంచుల్ని తర్వాత సెక్రటరీలు అందరిని పిలిపించుకొని గట్టిగా హెచ్చరికలు చేస్తూ దీని మీద శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే తురకపాలెం గ్రామానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి వరుస మరణాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది. అయితే ఇప్పటికే రాష్ట్ర వైద్య బృందం కూడా పర్యటించింది. అయితే రేపు కానీ సాయంత్రం కానీ ఏదైతే రక్త పరీక్ష నమూనాలు తీసుకున్నారో ఇవి రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు తురకపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి మరణాలు ఏదైతే బొడ్డురాయి కావచ్చు, లేదంటే అంటే గ్రామస్తులైతే ఈ బొడ్డురాయి తొలగిపోవటం వల్లే మరణాలు జరుగుతున్నాయని కూడా గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం ఇటువంటి మూఢనమ్మకాలు పట్టించుకోవద్దు, కేవలం ఇది ఒక వైరస్కి సంబంధించి బ్యాక్టీరియాకి సంబంధించి కొన్ని అనారోగ్య కారణాల వల్ల మాత్రంగానే చనిపోతున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఒకవేళ మంచినీరు కానీ లేదంటే ఏదైతే ఈ ఏదైతే సారా ఉందో ఆ సారాని కూడా తీసేసి బెల్ట్ షాపులు కూడా తొలగించేసి మంచినీరు ఏదైతే ఇప్పుడు 4 ప్రైవేటు బోర్లు 500 లోతు అడుగు వేశారు. ఈ ప్రైవేటు బోర్లకు సంబంధించి కూడా మా ఆధీనంలోకి తీసుకొని వారికి తురకపాలెం గ్రామానికి కూడా మంచినీటి సదుపాయం కల్పిస్తామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.